కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కుంభకోణం జరిగిందంటూ మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిందంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై ఎవరూ పోరాటం చేయలేదంటూ పరోక్షంగా బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేసిన కవిత మహాధర్నాకు పిలుపునిచ్చారు. మరోవైపు కొన్ని రోజులుగా కవిత కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న బీఆర్ఎస్ నేతలు ఇవాల్టి ధర్నాలో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. దీంతో జాగృతి ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాపై ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కుంభకోణం జరిగిందంటూ మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఇందిరా పార్క్ వద్ద నుంచి ప్రవీణ్, చెప్పండి, మొత్తంగా ఈ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇటు బీఆర్ఎస్ నుంచి ఎవరైనా హాజరయ్యే అవకాశం కనిపిస్తుందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజేంద్ర, ఇప్పటికైతే జాగృతి ఆధ్వర్యంలో మాత్రం ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కాసేపట్లో కూడా ప్రారంభం కాబోతుంది. జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా ఈ మహాధర్నాకి అటెండ్ కాబోతున్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా అటెండ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తలేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ మనం చూడొచ్చు, ఈ సభకు సంబంధించిన మాత్రం ఏదైతే మహాధర్నా చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు భావించారో, భావించిన దగ్గర మాత్రం ఎక్కడ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన నేతల ఫోటోలు కూడా ఎక్కడ లేవని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఆ కేసీఆర్ ఫోటో, అదేవిధంగా కవిత ఫోటో మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా జాగృతికి సంబంధించిన ఆ నేతల ఫోటోలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాసేపట్లో కూడా కవిత ఇక్కడికి అటెండ్ అవ్వబోతున్నారు కాబట్టి ఓన్లీ జాగృతికి సంబంధించిన ఆ మహాధర్నా కార్యక్రమం అని చెప్పేసి కూడా ఇప్పటివరకు జాగృతి ఆ నేతలు అయితే చెప్తున్నారు. ఏదైతే జాగృతికి సంబంధించిన మాత్రం కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది కాబట్టి నోటీసులు ఇచ్చిన అందుకు మాత్రం నిరసనగా ఈ మహాధర్నా కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ జాగృతి అయితే చెప్తుంది. ప్రజెంట్ మనం ఆ మహాధర్నా దగ్గర కూడా చాలా మంది కూడా ఇక్కడ ప్లకార్లు చూడొచ్చు. ఏదైతే కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, అదేవిధంగా ఆర్ అంటే కూడా రిజర్వాయర్లు అంటూ కూడా ప్లకార్లు పట్టుకున్నారు. అదేవిధంగా ఏదైతే గోదావరికి సంబంధించిన ఇప్పటివరకు బల్కచెర్లకు సంబంధించిన ఆ అంశంపైన కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన దానిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రశ్నించడంలో అడ్డుకోవడంలో కూడా విఫలమైందని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ కవిత ఆరోపణలు కూడా చేస్తుంది. కాబట్టి అందుకనంగా ఆంధ్రకు గోదావరి, తెలంగాణకు ఎడారి అంటూ కూడా ఇప్పటివరకే ప్లకార్లు కూడా పట్టుకున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కాంగ్రెస్ కు ద్రోహం, అదేవిధంగా ఆ బీజేపీ మౌనం, తెలంగాణ రైతులకు శాపం అంటూ కూడా ఇప్పటివరకే ప్లకార్లన్నీ పట్టుకున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా వివిధ కొటేషన్ల ద్వారా తెలంగాణకు ఇప్పటివరకే నీటికి సంబంధించిన మాత్రం ఒక పక్క అన్యాయం జరుగుతుంది అంటూ కూడా కవిత ఇప్పటివరకే చెప్తున్న నేపథ్యంలో అన్యాయకు సంబంధించిన మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రశ్నించడం మాత్రం విఫలమైంది అంటూ కూడా ఇప్పటివరకే ఒక ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆ రైతు బంధువులకు, కేసీఆర్ కు నోటీసులు అంటూ కూడా సిగ్గు అంటూ కూడా ఇప్పటివరకే ప్లకార్లు కూడా ప్రదర్శిస్తున్నారు. కాసేపట్లో ఆ కవిత ఇక్కడికి అటెండ్ అయిన తర్వాత మాత్రం కాళేశ్వరం కమిషన్ ఇప్పటివరకు కేసీఆర్ కూడా ఆ నోటీసులు ఇచ్చింది కాబట్టి తెలంగాణలో మాత్రం చాలా లక్షల ఎకరాలకు కూడా ఆ నీటిని ఇచ్చే విధంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాము. నిర్మాణం చేపట్టిన తర్వాత కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మాత్రమే ఆ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్ అంటూ కూడా కవిత ఇప్పటివరకే ఆరోపణలు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే విధంగా సభకు ఈ ధర్నాకు సంబంధించిన మాత్రం ధర్నాకు కూడా చాలా మంది కూడా ఆ కార్యకర్తలు కూడా అటెండ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మహాధర్నాకు సంబంధించినంత వరకు మాత్రం మహాధర్నా వేదిక నుంచి కూడా కవిత ఏ విధంగా ప్రసంగించబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఎందుకంటే గతంలోనే కాంగ్రెస్ కు సంబంధించిన మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ కు ఆ నోటీసులు ఇచ్చిన సమయంలో కూడా ఎందుకు ఆ బీఆర్ఎస్ నుంచి కూడా ఒక నిరసన కార్యక్రమాలు కూడా పిలుపునివ్వలేదు, ఆ గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి మాత్రం నిరసన కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పేసి కూడా కవిత ఇప్పటివరకే ప్రశ్నించింది. కాబట్టి జాగృతి తరఫున తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికప్పుడు కూడా ప్రశ్నించడానికి మేము ముందు ఉంటామని చెప్పేసి కూడా కవిత ఇప్పటివరకే చెప్తుంది. కాబట్టి అందులో భాగంగానే మనం ప్రజెంట్ ఆ ధర్నా దగ్గర ఫ్లెక్సీని చూడొచ్చు. ఫ్లెక్సీ పైన కూడా కేసీఆర్ కు సంబంధించిన ఫోటోను ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా ప్రొఫెసర్ జయశంకర్ వీరిద్దరి ఆ ఫోటోలు మాత్రమే ఆ ఫ్లెక్సీ పైన ఉంచారని చెప్పుకోవచ్చు. ఇంకో పక్క తెలంగాణ తల్లికి సంబంధించిన ఫోటో మాత్రమే ఉంచారు. ఎవరి ఫోటోలు లేకుండా కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. తెలంగాణ యోధుడు, రైతు బంధువుడు కేసీఆర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో నోటీసులు ఇచ్చింది అంటూ కూడా ఒక నిరసన ధర్నా కూడా నిర్వహిస్తున్నామని కూడా ఇప్పటివరకు జాగృతి తరఫున కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ నుంచి కవిత ఏ విధంగా ప్రసంగించబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రసంగానికి సంబంధించిన మాత్రం ప్రసంగంలో ఒక పక్క ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూనే అదేవిధంగా బీఆర్ఎస్ పైన కూడా కవిత ఏమైనా మాట్లాడబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి తెలుపుతుంది. ఎందుకంటే గతంలోనే కేసీఆర్ కు ఆ
నోటీసులు ఇచ్చిన సమయంలో మాత్రం బీఆర్ఎస్ తరఫున కూడా ఎలాంటి నిరసన కార్యక్రమాలు కూడా పిలుపునివ్వలేదు. గ్రౌండ్ లెవెల్ కూడా ఎక్కడ కూడా ధర్నాలు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టలేదు అంటూ కూడా కవిత ఇప్పటివరకే బీఆర్ఎస్ పైన కూడా తీవ్రంగా వ్యతిరేకత చూపిన నేపథ్యంలో మాత్రం ఇవాళ ఈ ధర్నా వేదిక నుంచి కూడా ఒక పక్క బీఆర్ఎస్ ని మనం టార్గెట్ చేస్తారని దానిపై కూడా ఒక ఆసక్తి తెలుపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ మహాధర్నా కార్యక్రమాన్ని కూడా జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు. ఈ జాగృతి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించిన తర్వాత మాత్రం ఈ నెల 11వ తేదీన కాళేశ్వరం కమిషన్ ముందు కూడా కేసీఆర్ అటెండ్ అయితే ఆ రోజు మాత్రం సంఘీభావంగా కూడా కవిత ఆధ్వర్యంలో జాగృతి నేతలు కూడా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకే జాగృతి నేతలకు కూడా కవిత సూచనలు చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. కానీ కాళేశ్వరంకు సంబంధించిన మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కమిషన్ ఏర్పాటు చేసింది. కేసీఆర్ పైన రాజకీయ కక్షతోనే ఈ కమిషన్ మాత్రం విచారణ కూడా పిలిచింది అంటూ కూడా ఇప్పటివరకు జాగృతి ఒక పక్క మాత్రం ఒక ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాసేపట్లో ప్రారంభమయ్యే ఈ మహాధర్నా వేదిక నుంచి కూడా కవిత ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వానికి సంబంధించిన మాత్రం అది కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అంటూ కూడా ప్రభుత్వం పైన కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈ ధర్నా కార్యక్రమానికి కూడా ఓన్లీ జాగృతికి సంబంధించినందుకు జాగృతి నాయకులు మాత్రమే అటెండ్ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎవరు కూడా అటెండ్ అవ్వట్లేదు. కాబట్టి బీఆర్ఎస్ మాత్రం అంటే నిరసన కార్యక్రమాలు చేపట్టడం మాత్రం విఫలమైందనే అంశాన్ని కూడా మరోసారి కవిత ప్రసంగించబోతున్నారు అన్న దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ ప్రవీణ్.